అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రైవేట్ పరం చేయడానికి శిస్తు అన్ని నియోజకవర్గాల్లో భారీ ఎత్తున నిరసన ర్యాలీలు చేపట్టడం, దానికి అపూర్వ స్పందన, బ్రహ్మాండమైనటువంటి స్పందన మన నియోజకవర్గంలో రావడం మనం తప్పిస్తా ఉన్నాం. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మన రాష్ట్రంలో 12 మెడికల్ కాలేజీలు ఉంటే మన జగన్మోహన్ రెడ్డి హయాంలో మన 2024 మధ్యలో దాదాపు 17 మెడికల్ కాలేజీలు కొత్తగా తీసుకొచ్చినటువంటి మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. పీపీపీ పద్ధతిలో దీన్ని ప్రైవేట్ పరం చేయాలనే ఒక ఉద్దేశంతో ఎక్కడ చూసినా దోపిడీ పాలన సాగిస్తూ ఈ మెడికల్ కాలేజీలను పేదవారికి అందకూడదు, దీన్ని వైద్యాన్ని ఖరీదైన వైద్యంగా మార్చాలనే ఉద్దేశంతో తన అనుచరులకు, తన అనుంగులకు, తన పార్టీ వారికి ఈ కాలేజీలను కట్టబెట్టడానికి సిద్ధమై ఆఖరకు 5 కాలేజీలు, 2 కాలేజీలు, 7 కాలేజీలు దాదాపుగా పూర్తి స్థాయిలో నడపడానికి సిద్ధంగా ఉన్నా, అదేవిధంగా 10 కాలేజీలు వివిధ దశల్లో నిర్మాణ దశలో ఉన్నా వాటన్నిటినీ కూడా ఒక ప్రైవేట్ పరం చేసి డబ్బు సొమ్ము చేసుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈ యొక్క ప్రైవేట్ పీపీపీ పద్ధతి అనే ఒకటి తీసుకొచ్చి ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ హయాంలో 3,000 చిల్లర కోట్ల రూపాయలతో కొన్ని నిర్మాణాలు పూర్తి చేసి కొన్ని నిర్మాణాలు నిర్మాణ దశలో ఉండటం కూడా చూశాం. ఇంకొక 5,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల కాలంలో ఖర్చు పెడితే ఈ యొక్క మెడికల్ కాలేజీలు అన్ని కూడా అద్భుతంగా మన పిల్లలకు 2,000 చిల్లర సీట్లు వస్తాయి, నాణ్యమైన విద్య వస్తుంది. ఒక ప్రైవేటు పరం చేస్తే ఇవన్నీ విద్య కూడా బాగా రేపు కోట్ల రూపాయలకు డబ్బులు పెట్టి కొనే పరిస్థితి ఈ రోజు ఈ ప్రభుత్వం చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.